హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. ఈ వీడియోలో మనం ఇండియన్ కల్చర్, ఆర్ట్, డ్రామా అండ్ మ్యూజిక్ ఏ పోటీ పరీక్ష అయినా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితేనేమి, రైల్వేస్ అయితేనేమి, ఎస్ఎస్సి అయితేనేమి, డిఎస్సి అయితేనేమి, ఫారెస్ట్ ఉద్యోగాలు అయితేనేమి, మరియు ఏపీపీఎస్ ఎగ్జామ్స్ అయినా, బ్యాంక్స్ అయినా, పోటీ పరీక్ష ఏదైనా సరే కంపల్సరీగా మనకు ఇండియన్ కల్చర్ అండ్ ఆర్ట్స్, డ్రామా అండ్ మ్యూజిక్ నుంచి డెఫినెట్గా మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మరి ఈ వీడియోలో కంప్లీట్గా మనకు బేసిక్ కాన్సెప్ట్స్, అసలుకు ఇక ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, డ్రామా, డ్యాన్స్ ఏమేమి పాయింట్స్ అవుతాయి, ఏమేమి పాయింట్స్ టచ్ చేస్తారు, మనం ఏ విధంగా నేర్చుకోవాలా, ఏ వరుస క్రమంలో నేర్చుకుంటే మనం ఏది గుర్తుపెట్టుకోవచ్చు అనేది కంప్లీట్గా నేను అంటే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పనికిచ్చే విధంగా ఇక్కడ మీకు వివరిస్తున్నాను. చూడండి, చాలా వివరంగా ఒక డయాగ్రామ్ వేసుకొని ఇట్లా ఒక ఆర్డర్లో నేర్చుకుంటే దాంట్లో ఏమేమి ఉంటాయి, ఈ విధంగా నేర్చుకుంటే మనకి ఎప్పటికీ కూడా మర్చిపోకుండా ఉంటాం అనమాట. సో దానికోసం మీకోసం స్పెషల్గా ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. మరి మీరు ఒకవేళ ఏపీ హైకోర్టుకు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే, ఎస్ఎస్సికైనా, బ్యాంక్స్కైనా, రైల్వేస్ అయినా మన యొక్క ఆన్లైన్ కోర్స్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అదేవిధంగా మీకు ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి ఆల్రెడీ బ్యాచ్ అయితే రన్ కావడం జరుగుతూ ఉంది. మండే 2వ బ్యాచ్ స్టార్ట్ అవుతూ ఉందన్నమాట. మరి మీరు ఒకవేళ ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు ఫర్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్. ఇక్కడ మన దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏమంటే, మీరు ఒకవేళ గతంలో ఎప్పుడైనా సరే ఆన్లైన్ ఎగ్జామ్ రాయకపోయినా, మనకి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామినేషన్ మనకు జరిగేది ఆఫ్లైన్లో కాదు, ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి మన యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించి మన యొక్క టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపనందు కంప్యూటర్ ల్యాబ్ ఫెసిలిటీ ఉంది. కంప్యూటర్ ల్యాబ్లో మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ప్రాక్టీస్ చేపిస్తాం. సో యాజ్ ఇట్ ఈస్గా అంటే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అయితే ఎగ్జామ్స్ క్వశ్చన్స్ ఆడతారో అదేవిధంగా మీకు ఇక్కడ కంప్యూటర్లో మీకు మన కంప్యూటర్ ల్యాబ్ నందు మీకు ఎగ్జామినేషన్ అనేది మీకు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. హాస్టల్ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది. అమ్మాయిలకు మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా, అంటే చాలామంది వేరే రాష్ట్రం ఉంటారు కదా, భయపడతారు. నాకు చాలామంది చెన్నై నుంచి ఫోన్ చేస్తారనమాట, సార్ మేము నేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ మేము చెన్నైలో ఉన్నాము, మేము కడపకు రావాలంటే ఎట్లా ఇబ్బంది ఏమో అంటే మీరు ఏం భయపడదని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా వేరే రాష్ట్రాల్లో ఉన్నా లేదా మన జిల్లా మీ ఏ జిల్లాలో ఉన్నా కూడా మీరు హ్యాపీగా కడపకు వచ్చేసి మీరు కోచింగ్ తీసుకోవచ్చు. అమ్మాయిలకు చాలా సేఫెస్ట్ ప్లేస్ అనమాట, ఇబ్బంది ఉండదు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 8688080802 కానీ 8330598876 కానీ మీరు కాల్ చేయండి. మరి ఒక్కసారి చూసినట్టయితే కంప్లీట్గా మీకు చాలా వివరంగా ఎట్లా ఏం నేర్చుకోవాలా అని నేను మీకు వివరిస్తాను, జాగ్రత్తగా గమనించండి. సో మరొకసారి గుర్తుంచుకోండి, మరి ఇక ఇండియన్ కల్చర్, ఆర్ట్, డ్రామా, మ్యూజిక్ ఇవన్నీ కూడా ప్రతి ఎగ్జామినేషన్లో కూడా మనకు వెరీ ఇంపార్టెంట్. మరి ఊరికి అంటూ ఉంటారు కానీ మరి ఏముంటుంది దాంట్లో అనేది మీకు డయాగ్రామేటిక్గా చాలా సింపుల్గా ఎవరు చెప్పని విధంగా ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. సో కల్చరల్ హెరిటేజ్ అంటే మన యొక్క కల్చర్ ఏ విధంగా ఉంటుంది, డివిజన్ జరుగుతుందంటే ముఖ్యంగా పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని, విజువల్ ఆర్ట్స్ అని, లిటరేచర్ అని, మిస్లేనియస్ కానీ మనకి విధంగా 4 డివిజన్స్ జరుగుతుంది. ఏం చెప్తున్నా ఇక్కడ, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ పెర్ఫార్మ్ చేసేటటువంటిది, విజువల్ ఆర్ట్స్ చూసేటటువంటిది, లిటరేచర్ సాహిత్యము, ఇతరములు. మరి దీంట్లో ఇక పెర్ఫార్మింగ్ ఆర్ట్స్లో ఏమొస్తుంది, విజువల్ ఆర్ట్స్లో ఏమొస్తుంది, ఏ టాపిక్స్ వస్తాయి, ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, లిటరేచర్ మనకి ఏమొస్తుంది, మిస్లేనియస్లో ఏమొస్తాయి, 1 by 1 చెక్ చేస్తాం మిత్రమా. చూస్తే ఇక్కడ ఫస్ట్ వన్ మనకు ఉండేది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్. సో పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ చూసినట్టయితే ఇది మనకు పెర్ఫార్మింగ్ ఆర్ట్స్. సో పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అగైన్ డివైడ్ ఇంటూ 4 parts. సో పెర్ఫార్మింగ్ అంటే మనం ఏదో పెర్ఫార్మ్ చేస్తాము, ప్రదర్శిస్తామని చెప్పేదే పెర్ఫార్మింగ్ ఆర్ట్స్. ఎట్లా ప్రదర్శిస్తాం మనం, డ్యాన్స్ రూపంలోను, మ్యూజిక్ రూపంలోను, డ్రామా రూపంలోను, పప్పెట్రీ తెలుసు కదా మనకు, తోలు బొమ్మలాట. సో ఈ విధంగా మనము పెర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఎట్లా పెర్ఫార్మ్ చేస్తాం, డ్యాన్స్ పరంగా, మ్యూజిక్ పరంగా, డ్రామాలు వేసుకొని మరియు తోలు బొమ్మలాట పరంగా మనం మనకి పెర్ఫార్మెన్స్ను వ్యక్తపరుస్తాం. దాంట్లో మరి డ్యాన్స్ ఏముంటుందంటే, డ్యాన్సెస్ అగైన్ డివైడ్ ఇంటూ 2 parts. ఒకటేమో క్లాసికల్ డాన్సెస్, ఇంకోటేమో ఫోక్ డాన్సెస్. మరి చూసాం మనం క్లాసికల్ డాన్సెస్ 9 ఉన్నాయని చెప్పడం జరిగింది, అవునా కదా. మరి క్లాసికల్ డాన్సెస్ 9 ఏం చెప్పినాం మనం, అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు కూచిపూడి ఉందని చెప్పడం జరిగింది. కుచ్చి కుచ్చి హోతా అని పాట పాడతారు,
తమిళనాడు నుంచి భరతనాట్యం, కేరళ నుంచి కేరళ అమ్మాయిలు చాలా మోహినీలుగా ఉంటారు కాబట్టి మోహినియాట్టం, తమిళ వాళ్ళు అక్కడపై తక్కాలు అమ్ముకుంటారు కాబట్టి మరి ఏం చెప్పినాం అక్కడ, సో మోహినియాట్టం. తమిళనాడు అయితే భరతనాట్యం, ఆంధ్రప్రదేశ్ అయితే కూచిపూడి, మరియు ఉత్తరప్రదేశ్ కథక్కాలి. ఏది కథక్కాలి అనేది తక్కాలి మీద ఇల్లు కాబట్టి కథక్కాలి అండ్ మోహినియాట్టం వచ్చేసి కేరళ, కథక్ వచ్చేసి కథలు బాగా చెప్పేది జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి అది ఇక్కడ ఉత్తరప్రదేశ్. ఓకేనా. మరి మణిపూర్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. మరి ఒడిస్సీ. ఓకే. అదేవిధంగా మళ్ళీ ఏం చెప్తాం మనం, చౌ అనే డ్యాన్స్ 3 రాష్ట్రాలు, JOB, జార్ఖండ్, ఒడిస్సా, బెంగాల్. అస్సాం వచ్చేసి వాళ్ళు సట్రియ టీ తాగుతారు కాబట్టి సట్రియా. సో ఆ విధంగా మనం వివరంగా మనం అక్కడ చూద్దాం. కంప్లీట్గా మీకు నేను వివరిస్తాను అనమాట. ఓకే. ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్లు. ఓకేనా. అదేవిధంగా ఫోక్ డ్యాన్స్. ఇక క్లాసికల్ డ్యాన్స్ కంటే దానికి ఒక రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని బేస్ చేసుకొని చేసే డ్యాన్స్లే క్లాసికల్ డ్యాన్సెస్. అంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ యొక్క డ్యాన్స్ ఎక్కడ పెర్ఫామ్ చేయాలి, దానికి ఏమేమి వాయిద్యాలు వేసుకోవాలి, ఎటువంటి డ్రెస్ వేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఫోక్ డ్యాన్స్ అంటే మీ ఫోక్ అంటే జనాలు, దీనికి పర్థం ఉండదు. మన ఇష్టం వచ్చిన ఎగురుకోవచ్చు, చేసుకోవచ్చు. ముఖ్యంగా పల్లెటూళ్ళల్లో వేసే డ్యాన్స్ అన్నీ కూడా ఫోక్ డ్యాన్స్ కింద వస్తాయి. మనం వేసే డ్యాన్స్లు కూడా అవే. ఇది డ్యాన్స్ పరంగా. సో దీంట్లో మన పెర్ఫామ్ అనేది మ్యూజిక్ రూమ్లో కూడా పెర్ఫామ్ చేస్తాం. ఎట్లా మ్యూజిక్ రూమ్లో పెర్ఫామ్ చేస్తాం? మ్యూజిక్ అగైన్ డివైడెడ్ 2 parts. ఒకటేమో క్లాసికల్ మ్యూజిక్, ఇంకోటేమో ఫోక్ మ్యూజిక్. సో క్లాసికల్ మ్యూజిక్ ఏ విధంగా మనకు క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయో అదేవిధంగా మనకు క్లాసికల్ మ్యూజిక్ ఉంది. క్లాసికల్ డ్యాన్స్, క్లాసికల్ మ్యూజిక్, ఫోక్ డ్యాన్స్, ఫోక్ మ్యూజిక్. మరి ఇక క్లాసికల్ మ్యూజిక్లో మళ్ళీ మనకు హిందుస్థానీ మ్యూజిక్ అని, కర్ణాటిక్ మ్యూజిక్ అని ఉంటుంది. మరి ఫోక్ మ్యూజిక్ జనరల్గా మనం చేసుకునే ఫోక్. తర్వాత డ్రామా. సో డ్రామా అనేది ఎక్కడ ప్రదర్శించబడుతుంది? థియేటర్లలో. ఆధునిక థియేటర్లు ఏ విధంగా ఉన్నాయి, పూర్వకాలం థియేటర్స్ ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ కూడా మనం కంప్లీట్గా మనం డ్రామా గురించి చేసుకుంటాం. డ్రామా థియేటర్స్ చూద్దాం. తర్వాత పప్పెట్రీ అంటే తోలుబొమ్మలాటలు. దీనిలో మళ్ళీ రకాలు ఉన్నాయి. మనం చూస్తే ఈవెన్ భారతీయుడు సినిమా కోసం చూడండి మీరు, అక్కడ పప్పెట్రీ ఉంటుంది మనకు. లేకుంటే మన పల్లెటూళ్ళల్లో మీకు తెలియదు కానీ మీ అమ్మ నాన్న అడిగితే చెప్తారు వాళ్ళు. పల్లెటూళ్ళలో గతంలో ఏం చేస్తుంటే పప్పెట్ తోలుబొమ్మలాట ఆడించేవాళ్ళు. ఎట్లంటే బిఫోర్ ఇండిపెండెన్స్. సో మన యొక్క భారతీయులను ఏదో అణచివేస్తున్నారు బ్రిటిషర్స్. సో దాన్ని అద్భుతంగా ఇక పప్పెట్టి రూపంలో ప్రదర్శించి మనలో దేశభక్తి ఉత్తేజపరిచేవాళ్ళు అనమాట. అంటే ఇవన్నీ కూడా చాలా క్రియాశీలక పాత్ర వహించే మనకు. సో దాంట్లో మరి పప్పెట్రీ అనేది, మరి ఇది పప్పెట్రీని 4 రకాలుగా ఉపయోగిస్తారు. ఒకటేమో రాడ్ రూపంలోను, రాడ్స్ పప్పెట్రీ, రాడ్ ఉపయోగించుకొని ఆ యొక్క బొమ్మలు ఊహించడం. గ్లోవ్స్, ఓన్లీ గ్లోవ్లు వేసుకొని పప్పెట్రీని అంటే గ్లోవ్స్తో తోలుబొమ్మలు ఆడించాం. షాడోస్ అంటే నీడ ద్వారా, సో నీడ ద్వారా పెర్ఫామ్ చేయడం. మరి స్ట్రింగ్స్, దారాలు అంటే పప్పెట్రీ అనేది ఇక 4 రకాలుగా ఈ యొక్క తోలుబొమ్మలాటలు ఉంటాయి. ఒకటేమో రాడ్స్ ద్వారా, ఇంకోటేమో గ్లోవ్స్ ద్వారా, ఇంకోటేమో షాడోస్ ద్వారా, స్ట్రింగ్ ద్వారా. సో ఈ విధంగా మనం ఇక పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ డివిజన్ చేసుకుంటే ఓకే, పెర్ఫార్మింగ్ అంటే పెర్ఫామ్ చేసేటటువంటివి గుర్తుపెట్టుకోండి. సో పెర్ఫామ్ అంటే ఆటలు ఆడటం, అంటే డ్యాన్స్ వేయడం కానీ, వాయిద్యముల ద్వారా కానీ, డ్రామా వేయడం ద్వారా కానీ, పప్పెట్రీ ద్వారా కానీ ప్రదర్శించే వాటి ఏమంటాం? పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటాం. నెక్స్ట్ చూస్తే విజువల్ ఆర్ట్స్. విజువల్ కనిపించేటివి అనమాట. కనిపించేటివి ఇవి విజువల్ ఎట్లా కనిపిస్తాయి? ఇండియన్ ఆర్కిటెక్చర్. సో భారతదేశం యొక్క ఆర్కిటెక్చర్ నిర్మాణాలు, టెంపుల్స్ కానీ, గుడులు కానీ, స్తూపాలు కానీ, పిల్లర్స్ కానీ, సో ఏ విధంగా ఉన్నది అంటే మనకి ఇండియన్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంది. మరి స్కల్ప్చర్, శిల్పి ఏ విధంగా శిల్పాలు చెక్కారు. తర్వాత ఇండియన్ పెయింటింగ్స్ అనమాట. ఓకే, ఇండియన్ పెయింటింగ్స్ ఏ విధంగా ఉంది. సో చూస్తే ఇక్కడ ఇండియన్ పెయింటింగ్ అనమాట. ఇండియన్ పెయింటింగ్స్ చూస్తే ఇక్కడ మనకు ఈ ఇండియన్ ఆర్కిటెక్చర్ అనేది ఈ యొక్క విజువల్ ఆర్ట్స్లో భాగం.
స్కల్ప్చర్ అనేది శిల్పం చేసేది. ఇండియన్ పెయింటింగ్స్ మన గుళ్ళకి వెళ్తే ఖచ్చితంగా ప్రతి గుడిలో కూడా పురాతన కాలంలో మనకు పెయింటింగ్స్తో కూడా ఉంటాయి. అంటే ప్రతి టెంపుల్లో కూడా రామాయణాలు కానీ మహాభారతాలు కానీ ఇతిహాసాలు కానీ ఇవన్నీ కూడా పెయింటింగ్స్ ద్వారా కూడా ఉంటాయి. అంటే స్కల్ప్చర్ ద్వారా ఉంటుంది, బొమ్మలు చెక్కి ఉంటుంది, లేకుంటే పెయింటింగ్ ద్వారా కూడా ఉంటుంది. దీంట్లో చూస్తే మళ్ళీ మనం ఇక స్కల్ప్చర్ అనేది మళ్ళీ రకరకాలు ఉంటాయి. ఒకటి మెటల్ పరంగా మెటల్స్తో, ఇంకోటి స్టోన్స్ ద్వారా రాళ్ళను చెక్కి ఉంటారు, వివిధ ఇతరాలు. మరి ఇండియన్ పెయింటింగ్ చూస్తే ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్ ఉంటుంది, క్లాసికల్ పెయింటింగ్స్, ఫోక్ పెయింటింగ్స్, ప్రజెంట్ మోడర్న్ పెయింటింగ్స్. సో కంపల్సరీగా ఇక పెయింటింగ్స్ గురించి మనం నేర్చుకోవాలా. మరి క్లాసికల్ పెయింటింగ్స్ అంటే ఏంది, ఫోక్ అంటే ఏంది, ప్రీ హిస్టారిక్ అంటే ఏంది. మరి ఈ యొక్క పెయింటింగ్స్లలో ఫేమస్ పర్సన్స్ ఎవరెవరు ఉన్నారు? రాజా రవివర్మ, ఇటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఎంఎఫ్ హుస్సేన్. మరి దేశవ్యాప్తంగా అయితేనే ప్రపంచవ్యాప్తంగా అయితేనేమి. సో ఆ పెయింటింగ్స్ గురించి కూడా మనం కంపల్సరీ మనం నేర్చుకోవాల్సిన మిత్రమా. కాబట్టి విజువల్ ఆర్ట్స్ అనేది మనకు ఇండియన్ ఆర్కిటెక్చర్గా డివిజన్ జరుగుతుంది. స్కల్ప్చర్ అగైన్ డివైడ్ టు మెటల్తో చేసిన స్కల్ప్చర్ అయితే కావచ్చు, స్టోన్స్ ద్వారా కావచ్చు, ఇతరాలుగా కావచ్చు. మరి పెయింటింగ్ వచ్చి ప్రీ హిస్టారిక్ అంటే హిస్టారిక్ ఏర్పడక ముందు ఉన్నటువంటి పెయింటింగ్స్, క్లాసికల్ పెయింటింగ్స్, ఫోక్ పెయింటింగ్స్, మోడర్న్ పెయింటింగ్స్గా మన విజువల్ ఆర్ట్స్ని చూడాల్సి ఉంటుంది. మరి చూస్తే లిటరేచర్ ఒకసారి చూద్దాం. సో లిటరేచర్ మనం ఏ విధంగా చదవాలి అంటే, సో లిటరేచర్ వచ్చేసి మనకు వేదిక్ లిటరేచర్, వేదాలు, వేదాంగాలు, రామాయణాలు, మహాభారతాలు, వాటితో పాటుగా మన ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి ఇతర రాష్ట్రాలు అయితేనేమి సో లిటరేచర్ ఏ విధంగా ఉద్భవించింది, ఎట్లా తయారైపోయింది. సో కాబట్టి వేదిక్ లిటరేచర్ ఏ విధంగా ఉంది. ముఖ్యంగా మరి ఇక బుద్ధిస్టు, జైనిస్ట్, అదర్ రిలీజియన్స్ ముఖ్యంగా చూసినట్టే మనం బుద్ధిజము, జైనిజము పాలి ప్రాకృత భాషలో ఉందన్నమాట. పాలి ప్రాకృత భాష అంటే లాంగ్వేజెస్ గురించి నేర్చుకోవాల్సి వస్తుంది మనము. తర్వాత వేరే రిలీజియన్స్, వేరే మతాలు, మరి అదర్స్. సో ఇదన్నమాట. ఓకే, చూసినట్టు ఇక్కడ మనం చూసినాం ఇక్కడ ఏం చేసినాం ఇక్కడ. సో విజువల్ ఆర్ట్స్ అయిపోయింది, లిటరేచర్, తర్వాత మిస్లియనియస్ అయిపోయింది. ఓకే, ఇదంతేంది కల్చరల్ భాగంగా మిస్లియనియస్. సో మిస్లియనియస్ మనకి మనం ఏం చూస్తామంటే మిస్లియనియస్లో మళ్ళీ రిలీజియస్ వస్తుంది, రిలీజియన్ వస్తుంది, నేషనల్ ఇన్ఫ్లుయెన్సెస్ వస్తుంది, ఇండస్ట్రియల్ సివిలైజేషన్ వస్తుంది, క్యాలెండర్స్ వస్తాయి. క్యాలెండర్లో మళ్ళీ రకరకాల క్యాలెండర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూద్దాం మనం. చూస్తే మరి ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ ఒకసారి చూద్దాం. అంటే మళ్ళీ సబ్ డివిజన్స్. సో క్లాసికల్ డ్యాన్స్ అంటే ఏమి? సో క్లాసికల్ డ్యాన్స్ అనేది ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఫేమస్ అని నేర్చుకోవాలి. ముఖ్యంగా మనకు 9 క్లాసికల్ లాంగ్వేజ్, 9 క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయి. సో సంగీత నాటక అకాడమీ ప్రకారం 8 ఉన్నాయి. అకార్డింగ్ టు మినిస్టర్ ఆఫ్ కల్చర్ ప్రకారం 9 ఉన్నాయి. ఆ యొక్క 9 డ్యాన్సెస్ ఏ రాష్ట్రంలో ఉద్భవించా, ఏ రాష్ట్రంలో ఇంపార్టెంట్ అది నేర్చుకోవాలి. సో దాంతో ఫేమస్ క్లాసికల్ డ్యాన్సర్స్, సో మోహినియట్టం కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూచిపూడి కావచ్చు, తమిళనాడులో ఉన్నటువంటి భరతనాట్యం కావచ్చు, చౌ డ్యాన్సెస్ కావచ్చు, కథక్ కావచ్చు, కథక్కాళి కావచ్చు, ఏ డ్యాన్స్ అయినా సరే ఆ యొక్క డ్యాన్సెస్లో ఎవరు ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. యామిని కృష్ణమూర్తి ఏ డ్యాన్స్ ప్రముఖురాలు. ఇటువంటి పర్సనాలిటీస్ అన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఫోక్ డ్యాన్సెస్ వస్తాయి. ఇదేమిది క్లాసికల్ డ్యాన్సెస్, దీనికి రూల్స్ అనేది ఉంటుంది. ఫోక్ డ్యాన్స్కి రూల్స్ ఏమి ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. ఫోక్ అంటే జనాలు, అంటే మనందరం జనాలు, మనం ఏ డ్యాన్స్ చేసుకునే డ్యాన్స్ అది. మరి దీంట్లో ఏముంటుంది ముఖ్యంగా ఇది రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల్లో ఇక డ్యాన్సులు చేసుకుంటారు. ముఖ్యంగా మనం చూస్తే వెళ్తే మనం తిరునాళ్ళకు కానీ మరి జాతర తిరిగినప్పుడు కోలాటం ఆడుకోవడం ఇవి ఉంటాయి కదా మనకు. సో ఇవి రూరల్, ముఖ్యంగా ఇవన్నీ కూడా రూరల్ ఏరియాస్లో ఉంటాయి. మరియు ట్రైబల్స్ వాళ్ళు చేసుకునే డ్యాన్సులు కావచ్చు. చూస్తే ఇక్కడ మనకు ముఖ్యంగా బాంగ్రా డ్యాన్సు, కోలాటం ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో వేస్తారు. ఇది కుమ్మి డ్యాన్స్ తమిళనాడు, నాగా డ్యాన్సు, లావా డ్యాన్సు, లావణి డ్యాన్సు, మరి డప్పు ఆంధ్రప్రదేశ్లో డప్పు, బుట్ట బొమ్మలు, ఇవన్నీ కూడా ఫోక్ డ్యాన్సెస్ అనమాట. అంటే ఇవే కదా మనం ఇంకా చాలా నేర్చుకుంటాం. ఇది జస్ట్ ఏమి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వడం జరుగుతుంది మీకు అంతవరకే. అంటే అసలు ఫోక్ డ్యాన్స్ అంటే ఏముంటుంది, క్లాసికల్ డ్యాన్స్ అంటే ఏముంటుంది, మరి ఏం నేర్చుకోవాలనేది ఇక్కడ నేను మీకు చెప్తున్నాను అంతవరకు. కానీ దీని గురించి మనం డీప్గా, అంటే ప్రతి రాష్ట్రంలో కూడా కొన్ని ఫోక్ డ్యాన్సెస్ ఉంటాయి. మరి ఏ రాష్ట్రం ఏ డ్యాన్సులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఏ డ్యాన్సులు ఉన్నాయి ఫోక్ డ్యాన్సెస్, తెలంగాణలో ఏమున్నాయి, తమిళనాడు ఏముంది, ఉత్తరప్రదేశ్ ఏముంది, జమ్మూ కాశ్మీర్ ఏముంది, అరుణాచల్ ప్రదేశ్ ఏముంది, అస్సాం ఏమున్నాయి,
వెస్ట్ బెంగాలే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఇక ఫోక్ డ్యాన్సెస్లో ప్రతి రాష్ట్రము ఆ రాష్ట్రం నుండి ఫోక్ డ్యాన్స్ గురించి అన్నీ కూడా మనం నేర్చుకుంటాం. అంతే చెప్తాం, ఆల్ స్టేట్స్ అండ్ దేర్ నేమ్స్, డ్యాన్స్ నేమ్స్ గురించి నేర్చుకుంటాం. తర్వాత క్లాసికల్ డ్యాన్సెస్, ముఖ్యంగా ఇక క్లాసికల్ డ్యాన్సెస్ ఎన్ని, అవి ఏ రాష్ట్రం చెందినటువంటివి, ఆరిజిన్ ఏంది, మరియు ఫేమస్ క్లాసికల్ డ్యాన్సర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత చూస్తే మ్యూజిక్. సో మ్యూజిక్ చూస్తే మ్యూజిక్ కూడా మనకు క్లాసికల్ మ్యూజిక్ డివైడ్ జరుగుతుంది, క్లాసికల్ మ్యూజిక్ అండ్ ఫోక్ మ్యూజిక్. ఓకేనా? సో క్లాసికల్ మ్యూజిక్ అండ్ ఫోక్ మ్యూజిక్. సో క్లాసికల్ మ్యూజిక్లో మళ్ళీ మనకు హిందుస్థానీ మ్యూజిక్ అని, కర్ణాటిక్ మ్యూజిక్ అని వస్తుంది. కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ హిందుస్థానీ మ్యూజిక్. మరి ఇది మనకు ఒక రూల్స్ ఉంటాయి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇక క్లాసికల్ అని అంటే దానికి కొన్ని రూల్స్ అనేది ఉంటుంది, రూల్స్ కంపల్సరీగా ఫాలో అవుతాయి. ఫోక్కు రూల్స్ అంటే ఏముండదు, మనం ఏం చెప్తే అదే. మరి క్లాసికల్లో మనకు హిందుస్థానీ మ్యూజిక్ ఉంటుంది, కర్ణాటిక్ మ్యూజిక్ ఉంటుంది. మరి ఫోక్ మ్యూజిక్ లేదు చూస్తున్నట్టయితే మనకు ఫోక్ మ్యూజిక్ ఎగ్జాంపుల్స్ ఏముంటాయంటే మనకు రాష్యా గీత్, లోటియా, మండో, తప్ప, బిహు సాంగ్స్, ఇటువంటి అన్నీ కూడా ఫోక్ మ్యూజిక్లో మనం చూస్తాం. సో దాంట్లో పాటుగా మనకి మ్యూజిక్లో కూడా మన పర్సన్ చూసుకోవాలా. తబలా ఎవరు, సరోద్లో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరు మనం చూస్తాం కదా. సో ఇవన్నీ కూడా దాంట్లో ఇంపార్టెంట్ ఫేమస్ పర్సనాలిటీస్. ఏ విధంగా అయితే మనకు క్లాసికల్ డ్యాన్సెస్లో డాన్సర్స్ ఉంటారో అదేవిధంగా ఇక క్లాసికల్ మ్యూజిక్లో కూడా మనకు ఫేమస్ పర్సనాలిటీస్ను మనం ఎంచుకోవాలా, అతను ఏ రంగానికి చెందినవాడు అనేది కూడా మనం చూసుకుంటాం అన్నమాట. తర్వాత చూస్తే ఇక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిక్ గురించి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, తబలా అంటే ఏమి, సన్నాయి అంటే ఏమి, డప్పు అంటే ఏమి, ఇవి రకరకాల అన్ని రకాల వాయిద్యాలు. ఈ యొక్క వాయిద్యాలు చూస్తే మళ్ళీ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ మళ్ళీ మన దగ్గర ఉన్నాయి. స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అంటే స్ట్రింగ్స్ అంటే తీగల ద్వారా ఉండే వాయిద్యాలు, తీగలతో వాయించే వాయిద్యాలు, విండ్ ద్వారా గాలి ఊదడం ద్వారా ఉండే వాయిద్యాలు, పెర్క్యూషన్స్ అయితేనేమి, ఘన ఇన్స్ట్రుమెంట్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. అంటే ఈ యొక్క మ్యూజికల్లో ఉపయోగించిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్, విండ్ ఇన్స్ట్రుమెంట్స్, పెర్క్యూషన్, సాలిడ్. మరి స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్కి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, విండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎగ్జాంపుల్స్ ఏంటివి, పర్క్యూషన్కి ఎగ్జాంపుల్స్ ఏంటివి, సాలిడ్కి ఎగ్జాంపుల్స్ ఏంటివి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. కంపల్సరీ అడుగుతారనమాట. ఈ క్రింది వల్ల ఏది పర్క్యూషన్ ఇన్స్ట్రుమెంట్ అంటాడు, ఈ క్రింది వల్ల ఏది స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ కాదు అంటాడు. ఇటువంటి అన్నీ కూడా మనం నేర్చుకుంటే ఏ బిట్టు కూడా పక్కపై ప్రసక్తి లేదు. ఇవన్నీ కూడా మనకు ఉత్తమ్స్ అకాడమీ నందు మీకు క్లియర్ కట్గా నేర్పిస్తాం. ఆన్లైన్ క్లాసెస్ అయితేనేమి, ఆఫ్లైన్ క్లాసెస్ అయితేనేమి మీకు ఎక్సలెంట్గా నేర్పిస్తున్నాం. చాలా జాగ్రత్తగా గమనించండి. తర్వాత చూస్తే డ్రామా థియేటర్ చూసినంత డ్రామా. సో డ్రామాను థియేటర్ అనుకుంటాం. దీంట్లో మళ్ళీ మనకు క్లాసికల్ థియేటర్ ఉంటుంది, ఫోక్ థియేటర్ ఉంటుంది, మోడర్న్ థియేటర్ ఉంటుంది. ఇవన్నీ ప్రజెంట్ థియేటర్ ఉన్నటువంటి థియేటర్స్ మనం మోడర్న్ థియేటర్స్ అని, క్లాసికల్ థియేటర్స్, ఫోక్ థియేటర్స్, మోడర్న్ థియేటర్స్. అంటే మరి క్లాసికల్ థియేటర్స్లో ఫోక్ థియేటర్స్ ఏది ఫేమస్, డ్రామా ఎప్పుడు ఏర్పడింది, దానికి ఆద్యులు ఎవరు, తర్వాత మోడర్న్ మ్యూజిక్లో ఏమున్నాయి, ఎవరు ఈ ప్రజెంట్ మోడర్న్ థియేటర్స్ ఏ విధంగా తయారు చేయబడినాయి, ఫోక్ థియేటర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం కంప్లీట్ డీటెయిల్స్గా ఇక్కడ చూస్తాం. ఆ తర్వాత పప్పెట్రీ, సో తోలుబొమ్మలు. సో ఈ యొక్క పప్పెట్రీ యొక్క టైప్స్ ఏమున్నాయి, సో టైప్ ఆఫ్ అంటే తోలుబొమ్మలాటల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, దాంట్లో స్ట్రింగ్ పప్పెట్రీ అంటే ఏమి, షాడో పప్పెట్రీ అంటే ఏమి, రాడ్ పప్పెట్రీ అంటే ఏమి, గ్లో పప్పెట్రీ అంటే ఏమి, వాటితో పెర్ఫార్మ్ ఎట్లా చేస్తారు, ఈ యొక్క పెర్ఫార్మెన్స్ దేనికి ఉపయోగిస్తారు, ఇవన్నీ కూడా మనం పప్పెట్రీలో చూస్తాం. ఆ తర్వాత మనకు ఇండియన్ ఆర్కిటెక్చర్, మనం అనేక గుడులు, పెద్ద పెద్ద దేవాలయాలు కావచ్చు, స్తూపాలు కావచ్చు, ఓకేనా, పిల్లర్స్ కావచ్చు, అవన్నీ ఎవరు నిర్మించారు, ఏ రాజులు, ఏ కింగ్డమ్స్, ఏ వ్యక్తి, ఎందుకు, దాంట్లో ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనం మరి ఇండియన్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది. మరి ఇండియన్ ఆర్కిటెక్చర్లో కూడా రకరకాల టెంపుల్స్ వస్తాయి. టెంపుల్స్ ఇండియన్ టెంపుల్స్ ఏ విధంగా ఉంటాయి అంటే సౌత్ ఇండియన్ టెంపుల్స్ ఏ విధంగా కట్టినారు, నార్త్ ఇండియన్స్ ఏ విధంగా ఉంటుంది, వీటి మీద ఫారిన్ కంట్రీస్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉన్నింది, అవన్నీ కూడా మనం ఇక ఆర్కిటెక్చర్ చూస్తాం అన్నమాట. చూస్తే మౌర్యన్ ఆర్ట్ ఏ విధంగా ఉన్నింది, గాంధార్ ఆర్ట్ గురించి అయితేనేమి, మధుర ఆర్ట్ గురించి అయితేనేమి, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ గురించి అయితేనేమి, అందులో ముఖ్యంగా ఇక బౌద్ధ జైనిజంలో స్తూపాస్ అంటే ఏంటివి, పిల్లర్స్ అంటే ఏంటివి, ఫేమస్ పిల్లర్స్ ఏమున్నాయి, మనకు ఫేమస్ స్తూపాస్ ఏమున్నాయి, అమరావతి స్తూపం ఉంది, స్తూపానికి పిల్లర్ మధ్య డిఫరెన్స్ ఏముంది,
ఒకటి కాదు. సో స్తూపం ఏ విధంగా కడతారు, పిల్లర్ ఏ విధంగా కడతారు, భారతదేశంలో ఫేమస్ పిల్లర్స్ ఏమున్నాయి, ఫేమస్ స్తూపస్ ఏమున్నాయి, అవి ఎక్కడున్నాయి, ఏ రాష్ట్రం, ఏ ప్రదేశం, ఇవన్నీ కూడా మనం ఇండియన్ ఆర్కిటెక్చర్ నేర్చుకుంటాం. అమరావతి స్తూప బౌద్ధులది ఎక్కడుంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ విధంగా మనం నేర్చుకుంటాం. తర్వాత చూస్తే కేవ్ ఆర్కిటెక్చర్, గుహలు ఏ విధంగా కట్టినారు. సో కేవ్ ఆర్కిటెక్చర్ మనకు గుర్తుకొచ్చేది అజంతా, ఎల్లోరా కేవ్స్, అజంతా గుహలు, ఎల్లోరా గుహలు, ఎలిఫెంటా కేవ్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కేవ్స్ కొన్ని ఉన్నాయి. అవి కూడా సపరేట్గా మనం మన ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పినప్పుడు, ఆంధ్రప్రదేశ్ జిల్లాల గురించి చెప్పినప్పుడు మీకు క్లియర్ కట్గా అక్కడ కంప్లీట్గా కేవ్స్ గురించి కూడా మన ఆంధ్రాలో ఉన్నటువంటి కేవ్స్ గురించి ఏ జిల్లా కూడా చెప్పడం జరిగింది. మరి అజంతా కేవ్స్ ఎక్కడున్నాయి, ఎందుకు అజంతా కేవ్స్ కట్టినారు, అక్కడ ఏముంది అసలు కల్చరు, మరి ఆ గుడిలో ఎవరు స్వామిగా ఉన్నారు, ఎల్లోరా కేవ్స్ ఎక్కడున్నాయి, ఎలిఫెంటా కేవ్స్ ఎక్కడున్నాయి, కంచేరి కేవ్స్ ఎక్కడున్నాయి, భాజా కేవ్స్ ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా మొత్తం ఇండియాలో ఉన్నటువంటి కేవ్స్ అన్నీ కూడా నేర్చుకుంటాం. ఆ యొక్క కేవ్స్ను కూడా ఏ రాజు నిర్మించారు, ఎప్పుడు, ఏ శతాబ్దం, ఎందుకు, అక్కడ ఏముంది, పెయింటింగ్స్ ఏమున్నాయి, మరి ఎన్ని కొండల్లో, ఇవన్నీ రకరకాలుగా మనం యొక్క కేవ్ ఆర్కిటెక్చర్లో చూస్తాం. తర్వాత ఇంకోటి వచ్చేసి మనకు టెంపుల్ ఆర్కిటెక్చర్. ఇన్ని ఆర్కిటెక్చర్లో ఎన్ని భాగాలు, మౌర్యన్ ఆర్ట్, గాంధార్ ఆర్ట్, మధుర ఆర్ట్, అమరావతి స్కూలు, ఆర్కిటెక్చర్ ఆఫ్ కేవ్స్, టెంపుల్ ఆర్కిటెక్చర్. సో టెంపుల్స్ని మీరు గమనించండి, మన సౌత్ ఇండియాలో ఒక రకంగా టెంపుల్స్ కన్స్ట్రక్షన్ ఉంటే అదే మన నార్త్కి పోతే ఒక రకంగా ఉంటుంది. మరి సౌత్ ఇండియాలో టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉపయోగిస్తారు, మండపం అంటే ఏంది, విమానం అంటే ఏంది, మరి నార్త్ ఇండియన్ టెంపుల్స్కి మన టెంపుల్స్కి మధ్య డిఫరెన్స్ ఏముంది. సో ఇవన్నీ కూడా మనం టెంపుల్ ఆర్కిటెక్చర్స్. దాంతోపాటుగా ఫేమస్ టెంపుల్స్, బాలాజీ టెంపుల్ ఎక్కడుంది, షిర్డీ టెంపుల్ ఎక్కడుంది, ఇది అందరూ తెలిసినవి. వీటికంటే చాలా ఫేమస్ విరూపాక్ష టెంపుల్ ఎక్కడుంది. దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ఫేమస్ టెంపుల్స్ అన్నీ కూడా ఇక్కడ చూస్తాం. వీటిలో యునెస్కో చేత గుర్తించిన స్థలాలు ఏమైనా ఉన్నాయా, అర్థమైందా. ఇవన్నీ కూడా నేర్చుకుంటేనే మనకు వచ్చేదంతా. కాబట్టి టెంపుల్ ఆర్కిటెక్చర్లో నార్త్ ఇండియా ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుంది, సౌత్ ఇండియన్ టెంపుల్స్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుంది, దక్కన్ టెంపుల్స్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఇండో ఇస్లామిక్ ప్రభావం ఏ విధంగా ఉంది, దాని మీద వాళ్ళకి మనకు డిఫరెన్స్ ఏముంది, మరి మోడర్న్ టెంపుల్స్ ఏ విధంగా కడుతున్నారు, తర్వాత అన్ని రకాలుగా దేశం నుండి అన్ని రకాలుగా ప్రముఖమైనటువంటి దేవాలయాలన్నీ కూడా చూడాలి. అవి ఏ రాష్ట్రాలు ఉన్నాయి, ఆ టెంపుల్ ఏ దేవుడు కొలువై ఉన్నాడు, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క ఇండియన్ ఆర్కిటెక్చర్లో మనం చదవడం జరుగుతుంది. చూసారా, ఏదో ఊరిక అనుకుంటే ఇండియన్ ఆర్ట్ కల్చర్ అంటే ఏం తెలియనుకుంటారు, కాదు, చాలా దండిగా ఉంది. నిజంగా ఇది బోర్ కాదు, కానీ మీరు కొంచెం ఇంట్రెస్ట్ పెడితే అద్భుతంగా నేర్చుకోవచ్చు అనమాట. అటువంటిగా ఉంటుంది మనకి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, అద్భుతంగా ఉంటుంది. అసలు కొంచెం మీరు ఫోకస్ చేసుకొని పాజిటివ్గా వెళ్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది మిత్రమా. తర్వాత ఇండియన్ పెయింటింగ్స్. సో పెయింటింగ్స్ గురించి చూసినప్పుడు మనం ఏదో గుడికి వెళ్ళి వస్తూ ఉంటాం, కానీ కొన్ని గుళ్ళు మీరు బాగా గమనించండి, అక్కడ పెయింటింగ్స్ అద్భుతంగా ఉంటుంది. వేల సంవత్సరాల క్రితం పెయింటింగ్ చేసి ఉంటారు, ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటాయి ఆ యొక్క పెయింటింగ్స్. అసలు ఏంది, అసలు ఎట్లా వేసినారు ఇవి అనేది అద్భుతంగా ఉంటుంది అనమాట. ఓకే, మరి ఈ యొక్క టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ చూస్తే మురల్ పెయింటింగ్స్ ఎక్కడ వేస్తారు, గుడిలో లోపల వేస్తారా, బయట వేస్తారా, ఎట్లా ఉంటాయి, క్లాత్ మీద వేసే పెయింటింగ్స్ ఏమంటారు, మినియేచర్ పెయింటింగ్స్ అంటే ఏంటివి, మోడర్న్ పెయింటింగ్స్ ఎక్కడ వేస్తున్నారు, ఫోక్ పెయింటింగ్స్ ఏంటివి, మరి ఫేమస్ పెయింటర్స్ ఎవరున్నారు, వరల్డ్ పరంగా అయితేనేమి, ఇండియా పరంగా అయితేనేమి, ఓకేనా. ఇవన్నీ కూడా మనకు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇండియాలో ఫేమస్ పెయింటర్స్ ఎవరున్నారు, ఆయన ఏ రాశికి చెందినవాడు, ఓకేనా. సో కాబట్టి ప్రతిదీ కూడా పెయింటింగ్స్ ఊరికి ఆశమసి వదిలే కాకండి. మన ఆంధ్రప్రదేశ్లో లేపాక్షిలో గుడికి వెళ్ళారంటే మీరు అక్కడ లోపల పెయింటింగ్స్ బాగా కనిపిస్తాయి మనకు. మరి ఆ యొక్క పెయింటింగ్స్ ఎట్లా వేసినారు, మరి కొన్ని క్లాత్ మీద పెయింటింగ్ చేసి ఉంటారు పురాతన కాలంలో, దానికి ఏ రంగులు ఉపయోగించారు. సో కంప్లీట్గా టైప్ ఆఫ్ పెయింటింగ్స్లో మురాల్ పెయింటింగ్స్ ఏంటివి, మినియేచర్ పెయింటింగ్స్ ఏంటి, మోడర్న్ పెయింటింగ్స్ ఏమొస్తాయి, ఫోక్ పెయింటింగ్స్ ఏమొస్తాయి, మళ్ళీ అది కాకుండా ప్రజెంట్ ట్రెండ్స్ మన కలంకారీ శారీస్, కలంకారీనే కదా మనకు, కలంకారీ శారీస్ ఏదైనా చేస్తారు,
అన్ని కంప్లీట్గా కూడా మన ఇక్కడ ఇండియన్ పెయింటింగ్స్లో ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. ఇవి కూడా మనకి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో భాగం. తర్వాత రిలీజియన్స్, మతాల గురించి నేర్చుకోవాలి. ఇది కూడా ఒక ఆర్ట్ కల్చర్. ముఖ్యంగా ఈ మతాల గురించి చూసినప్పుడు మనం ఏం చూడాలంటే ఎక్కువ బిట్స్ అడిగేది కూడా బౌద్ధిజం, జైనిజం, సిక్కిజం, వీటి నుంచి మనకి ఎక్కువ బిట్లు పడతాయి. గౌతమ బుద్ధుని గురించి బాగా నేర్చుకోవాలా, మహావీరుని గురించి నేర్చుకోవాలా, వాళ్ళు చెప్పిన ధర్మాలు ఏంటివి, సూత్రాలు ఏంటివి. ఓకే, ఇవన్నీ కూడా మనం ఎక్కడ నేర్చుకుంటామంటే రిలీజియస్, బుద్ధిజం గురించి, జైనిజం గురించి, సిక్కిజం గురించి చూసిన ముఖ్యంగా సిక్కు గురువులు 10 మొదటి గురువు, రెండో గురువు, మూడో గురువు ఉంటారు. వీళ్ళందరూ ఎవరు? తర్వాత హిందూయిజం గురించి, పండుగల గురించి, ఇస్లాం గురించి, క్రిస్టియానిటీ గురించి, జొరాస్ట్రిజం గురించి, జుడాయిజం గురించి నేర్చుకుంటాం. మరియు వీళ్ళు పూజించే వెళ్ళే ఆ యొక్క టెంపుల్స్ పేరేంటివి, వాళ్ళు చదివే గ్రంథాలు, పవిత్రమైన గ్రంథాలు ఏంటివి, ఇవన్నీ కూడా మనం ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా రిలీజియన్స్ అనే టాపిక్లో చదువుతాం. అర్థమవుతుంది కదా. తర్వాత చూస్తే మార్షల్ ఆర్ట్స్ గురించి, మరి ఇక ఏ మార్షల్ ఆర్ట్స్ ఏ రాష్ట్రాల్లో పుట్టినాయి ఇవి నేర్చుకున్నాం. ఇక్కడ ప్రతి ఒక్క మార్షల్ ఆర్ట్స్ గురించి నేర్చుకుంటాం. యుద్ధాలు అంటే మల్ల యుద్ధం అని అటువంటి అన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. తర్వాత దాంతోపాటుగా మనకు క్లాసికల్ లాంగ్వేజెస్ అంటే ఏంటివి, అఫీషియల్ లాంగ్వేజెస్ అంటే ఏంటివి. మరి క్లాసికల్ లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ 6 ఉన్నాయి. 2024లో ఫస్ట్ 6 ఉన్నాయి. తర్వాత 5 యాడ్ చేశారు. మొత్తం 11 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. చూసారా? క్లాసికల్ మ్యూజిక్, క్లాసికల్ డ్యాన్సులు, క్లాసికల్ లాంగ్వేజెస్, క్లాసికల్ పెయింటింగ్స్, అది ఒక రేంజ్. క్లాసికల్ ఒక రేంజ్ అనమాట. మరి క్లాసికల్ లాంగ్వేజ్లో తమిళ్ మొట్టమొదటిది, రెండోది సంస్కృతం, సంస్కృతం తర్వాత తెలుగు అండ్ కన్నడ, తర్వాత మలయాళం, ఒడియా, సంస్కృతం, అట్లా మొత్తం ఫస్ట్ మనకు 6 ఉన్నాయి. తర్వాత మళ్ళీ కొత్తగా 5 యాడ్ అయినాయి. మరి ఆ యొక్క 11 క్లాసికల్ లాంగ్వేజెస్ ఎక్కడ, ఏ రాష్ట్రంలో, ఎక్కడ ఉపయోగించేవాళ్ళు పూర్వకాలంలో. దాంతో అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్స్. ఎందుకంటే మన దేశంలో అనేక వందల భాషలు మాట్లాడతారు. అన్నీ కూడా క్లాసికల్ లాంగ్వేజెస్ కాదు, 11 మిగతా అన్నీ కూడా కాదు. సో వాటిని మనం కొన్ని ఫోక్ లాంగ్వేజ్ చాలా దండిగా ఉంటాయి. కానీ దాంట్లో మళ్ళీ మనకు ఒక రాష్ట్రం ఒక లాంగ్వేజ్ ఫాలో అవుతూ ఉంటుంది మళ్ళీ. మరి ఏ రాష్ట్రం, ఆ రాష్ట్రం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంది? సపోజ్ మన ఆంధ్ర తెలంగాణ చూసాం అనుకోండి, తెలంగాణలో మనకు తెలుగు ఉంది, ఉర్దూ ఉంది. అక్కడ కొన్ని రాష్ట్రాలు 2, 3, 4 కూడా ఉంటాయి. నాగాల్యాండ్లో అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ, ఇంగ్లీష్ పెట్టుకున్నారు. ఆ విధంగా ఏ రాష్ట్రం, ఆ యొక్క రాష్ట్రం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంది, అవన్నీ కూడా నేర్చుకోవాలి మనం. ఓకేనా? సో దాంతోపాటుగా ప్రింటింగ్, ఓల్డ్ ప్రింటింగ్ అయితేనేమి, ప్రజెంట్ ప్రింట్ వేసుకుంటారు కదా బట్టల మీద, అదైతేనేమి, వీవింగ్, వస్త్రం నేయడం, ఎంబ్రాయిడరీ స్టైల్స్, అదైతేనేమి. తర్వాత క్యాలెండర్స్, రకరకాల క్యాలెండర్స్ మనకు ఉన్నాయి. ముఖ్యంగా 4 క్యాలెండర్స్ మనం ఫాలో అవుతాం. విక్రమ క్యాలెండర్ అని, శకయర అని, విక్రమయర అని, హిజ్రియర అని, గ్రిగోరియన్ క్యాలెండర్ ఉపయోగిస్తాం. సో మొత్తం మనం 4 రకాల క్యాలెండర్స్ ఉపయోగిస్తాం. మరి ఇక 4 రకాల క్యాలెండర్స్లో కూడా విక్రమ్ క్యాలెండర్ అంటే ఎవరు ఉపయోగిస్తారు, శక క్యాలెండర్ ఎవరు ఉపయోగిస్తారు, హిజ్రీ క్యాలెండర్లో మొదటి నెల ఏమి, గ్రిగోరియన్ క్యాలెండర్ మొదటి నెల ఏమి, ఈ విధంగా మనకు క్యాలెండర్స్ గురించి మనకు అడుగుతారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫెస్టివల్స్. ఇది కూడా మనకు ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో భాగం. ఏ రాష్ట్రంలో ఏ ఫెస్టివల్స్ జరుపుకుంటారు, ఆంధ్రప్రదేశ్లో ఏ ఫెస్టివల్స్, తెలంగాణలో ఏ ఫెస్టివల్స్, అక్కడ బతుకమ్మ ఫెస్టివల్ ఏ రాష్ట్రం జరుపుకుంటారు, సంక్రాంతి ఎక్కడ జరుపుకుంటారు, పొంగల్ ఎక్కడ జరుపుకుంటారు. ఈ విధంగా ప్రతి రాష్ట్రానికిలో కనీసం 2-3 ఇంపార్టెంట్ పండుగలు ఉంటాయి. ఆ పండుగలు ఏ రాష్ట్రం ఏ పండుగ మనం చెప్పగలగాల. సో ఫేమస్ ఫెస్టివల్స్ మరి అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఇండియన్ కల్చర్ అండ్ ఆర్ట్లో భాగంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇది కాకుండా దీని మన ముఖ్యమైన అంశం ఏమంటే మనకు అవార్డ్స్. ఇవి కూడా ఇండియన్ కల్చర్ అండ్ ఆర్ట్ వస్తాయి. అవార్డ్స్, ఏ అవార్డ్స్? భారతరత్న అవార్డ్స్, వీ కెన్ సే సివిల్ అవార్డ్స్ అంటాం. దాంట్లో భారతరత్న అంటే ఏమి, పద్మ అవార్డ్స్, పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డ్స్ ఏంటివి, వాటి గురించి కంప్లీట్గా ఎవరికి వచ్చింది ఈ సంవత్సరంలో,
మొట్టమొదటి ఎవరు కలిగించుకున్నారు? మరి భారతరత్న పొందిన విదేశీయులు ఎవరు? మొట్టమొదటి ఇండియన్స్ ఎవరు? ఇప్పుడు ఇంతవరకు ఎంతమందికి వచ్చింది? ఇటువంటి అన్నీ కూడా మనం ఇక్కడ చదవాలి. తర్వాత ఖేల్రత్న అవార్డ్స్, స్పోర్ట్స్ పరంగా ఖేల్రత్న అవార్డ్స్ అంటే ఏమి? ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డ్స్. మరి ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు ముందు పేరు ఏమునింది? అర్జున్ అవార్డ్స్ అంటే ఏంటివి? ద్రోణాచార్య అవార్డు అంటే ఏంది? మౌలానా అబుల్ కలాం ఆజాద్ అవార్డ్స్ అంటే ఏమి? ఎందుకు ఉపయోగిస్తారు? ఎవరికి ఇస్తారు? సో దాంతో గ్యాలంటరీ అవార్డ్స్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, అక్కడ అద్భుతాలు మంచి ప్రదర్శించిన వాళ్ళకి ఏ అవార్డ్స్? గ్యాలంటరీ అవార్డ్స్ ఎందుకు ఇస్తారు? దాని టైప్స్ ఏమున్నాయి? తర్వాత లిటరసీ అవార్డ్స్, లిటరసీ సమ్మాన్ అవార్డ్స్ అంటే ఏంది? సరస్వతి సమ్మాన్ అవార్డ్స్, లిటరసీ మీద ఇచ్చే అవార్డ్స్ అన్నీ కూడా మనకి నేర్చుకుంటాం. జ్ఞానపీఠ అవార్డ్స్ ఇండియాలో చాలా ఫేమస్ అయినటువంటిది, లిటరేచర్లో అతి గొప్పది. తర్వాత సైన్స్లో ఇచ్చే అవార్డ్స్ ఏంటివి? కళింగ అవార్డు అంటే ఏంది? కళింగ అవార్డు ఎవరు ఇస్తారు? యునెస్కో ఎందుకు ఇస్తుంది? యుఎన్ఓ ఎందుకు ఇస్తుంది యునెస్కో కళింగ అవార్డును? ఎవరి పేరు మీద ఇస్తారు? తర్వాత సినీ అవార్డ్స్, సినీ అవార్డ్స్ అది ఇదని కాకుండా ఏ అవార్డు వచ్చినా కూడా మనం నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, డ్రామా, మ్యూజిక్లో భాగాలు. ఈ విధంగా నేర్చుకుంటే మనం ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. ఏ బిట్ అడిగినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. కాబట్టి మిత్రులారా, వీటిని మీరు ఏం చేయాలంటే ఇక మీదట ఇది ఒక ఆర్డర్ మీకు నోట్ చేసుకుని, ఇది కంప్లీట్గా మనకి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో ఈ విధంగా నేర్చుకొని ప్రతి దాన్ని టచ్ చేస్తూ పోవాలి. ఓకే, కల్చర్ హెరిటేజ్ ఏముంది, దీంట్లో ఏమున్నాయి, విజువల్ ఆర్ట్స్ అంటే ఏంటి, ఫిల్మింగ్ ఆర్ట్స్ అంటే ఏంటి, దీంట్లో ఏమున్నాయి, పప్పెట్లో టైప్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా లిటరేచర్ అంటే ఏంది. ఈ విధంగా మీరు వన్ బై వన్ నేర్చుకుంటే వాడికి కంప్లీట్గా ప్రతి దాని మీద మీరు ఫోకస్ చేసుకునే విధంగా మార్క్ ఏ బిట్ అడిగినా కూడా మీరు చేయగలరు. అప్పుడే మనకు వచ్చాడు. ఏదో 2-3 నేర్చుకొని అబ్బా నాకంత ఉత్సుబ్బాన్ని కాదు, ఇంత ఉంది మీకు తెలియదు, ఇంతవరకు ఇంత ఉందనుకుంటారు కదా. ఎస్, ఇది ఇండియన్ కల్చర్ అండ్ ఆర్ట్ అంటే ఇవన్నీ నేర్చుకుంటేనే మీకు ఒక రూపు వచ్చినట్లు, మీరు దాని మీద ఒక పెర్ఫార్మెన్స్ మంచి పట్టు వచ్చినట్లు. అది లేకుండా కష్టం. సరే, కంపల్సరీ మీరు ఎందుకు నోట్ చేసుకుని రాసుకోండి. ఇవన్నీ కూడా మీరు బాగా నోట్ చేసుకుంటే ఏ ఎగ్జామ్కైనా సరే, అది ఇంకా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కావచ్చు, తెలంగాణ హైకోర్టు కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎస్ఎస్ ఎగ్జామ్స్ కావచ్చు, బ్యాంక్స్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏపీపీఎస్ ఎగ్జామ్స్, ఏ పరీక్ష అయినా సరే, డిఎస్ ఎగ్జామ్స్ అయినా సరే, కంపల్సరీ ఇక్కడి నుంచి మనకు బిట్లు పడతాయి. అది మిత్రమా. సో కాబట్టి మీరు ఒకవేళ ఈ కోచింగ్ కావాలనుకుంటే ఆన్లైన్ కోచింగ్ పరంగా అయితే మాత్రం మీరు మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది. మరి ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సి ఉంటే టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. ఏ డౌట్స్లో మనకి నెంబర్ కాల్ చేయండి. మరి కంప్యూటర్ ల్యాబ్ ఫెసిలిటీ మనకు ఉంది, హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ మార్నింగ్ టు నైట్ వరకు మీకు షెడ్యూల్ ఇచ్చి మీరు చదివిస్తాం, ప్రాక్టీస్ చేపిస్తాం, ఊరికి వదిలిపెట్టాం. సో కసి ఉంటే మీలో జాబ్ కొట్టడానికి కసి ఉంటే మాత్రం ఈరోజే మీరు లగేజ్ తీసుకొని కడప టర్నింగ్ పాయింట్కి రండి. అందరూ కలిసి సాధిద్దాం. థ్యాంక్ యూ.